రియల్ మ్యాచ్ యాక్చువల్లీ అయితే నాకు తెలియదు. మొన్న సార్ అంటే నేను షాక్ అయ్యాను. దీనికి ఒక పర్టికులర్ ట్రీట్మెంట్ ఉంది. హలో అండి, నేను ఇక్కడ డాక్టర్ శిల్పా మేడం గారి దగ్గర టెస్లా చైర్ అంటే ఎఫ్ఎంఎస్ థెరపీ చేయించుకుంటున్నాను. యాక్చువల్గా నాకు ప్రాబ్లం వచ్చేసి కాఫ్ చేసిన, స్నీజ్ చేసిన, కింద ఫ్లోర్ పైన కూర్చున్నా కానీ నాకు కొంచెం యూరినేషన్ ప్రాబ్లం ఉండేది. సో కొంచెం షేమ్ఫుల్గా ఫీల్ అయ్యేది, ఎవరితోటి షేర్ చేసుకోలేకపోయేది. చాలా డిఫికల్ట్ అనిపించేది ప్రాబ్లం నాకు. ఎక్కడికి వెళ్ళాలి కూడా అర్థం కాకపోయేది. త్రూ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నాకు మేడం గారి దగ్గర ఒక లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది, ఎఫ్ఎంఎస్ థెరపీ చేస్తారు, నాన్ సర్జికల్ థెరపీ ఇది అని విన్నాను. ఎక్స్పీరియన్స్ చేద్దామని మొన్న వచ్చి మేడంని కలిసి జస్ట్ అవన్నీ చూసుకున్నాను. ఇట్ ఈజ్ పెయిన్లెస్ థెరపీ, చాలా కంఫర్టబుల్గా ఉంది, ఎలాంటి పెయిన్ ఫీల్ కాలేదు. జస్ట్ చైర్ పైన కూర్చొని మనం కొన్ని మినిట్స్ పెడతారు. ఇట్ వాస్ కంఫర్టబుల్, బాగుంది. ఇప్పుడు నేను వచ్చేసి 5th or 6th సెషన్లో ఉన్నాను. బట్ నాకు నా ప్రాబ్లం నాకు 4th సెషన్కి వెళ్ళి నాకు డిఫరెన్సియేషన్ తెలవటం స్టార్ట్ అయింది. అంటే నాకు ఆ ప్రాబ్లం అనేది కంట్రోల్ కావటం స్టార్ట్ అయింది. యాక్చువల్గా నాకు ఈ ప్రాబ్లం వల్ల నేనేం ఫేస్ చేసేదంటే, ఎక్కడికైనా ట్రావెలింగ్ చేయాలంటే చాలా ప్రాబ్లంగా ఫీల్ అయ్యేది. ఎక్కువగా వాటర్ తాగాలన్నా చాలా ఇబ్బంది అయ్యేది నాకు ఈ ప్రాబ్లం వల్ల. బట్ ఆఫ్టర్ ఈ సెషన్స్ తీసుకున్నాక నేను కంఫర్టబుల్గా వాటర్ తాగగలుగుతున్నాను, హ్యాపీగా ఫ్రీగా నేను ఎక్కడంటే అక్కడికి ట్రావెల్ చేయగలుగుతున్నాను. నార్మల్ వాక్, మనం చేసే నార్మల్ వాక్ కూడా నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. బట్ ఈ థెరపీ తీసుకుంటున్నప్పటికెళ్ళి ఈ సెషన్స్ నాకు చాలా హెల్ప్ఫుల్ అయినాయి. నేను చాలా కంఫర్టబుల్గా హ్యాపీగా నడవగలుగుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హెల్దీ బై దిస్ థెరపీ. నాకు చాలా చేంజ్గా అనిపిస్తుంది ఈ థెరపీ వల్ల. అండ్ ఐ సజెస్ట్ ఎవ్రీవన్ దట్ ఇది మామూలుగా ఉమెన్స్కి చాలా డిఫికల్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. సో మేడం ఈస్ హ్యావింగ్ గుడ్ ఎక్విప్మెంట్. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది, మంచిగా ఉంది, చాలా క్యూరింగ్ కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఐ సజెస్ట్ యూ ఆల్ పీపుల్, వన్స్ ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే షేర్ చేయండి. అండ్ వన్స్ యూ కన్సల్ట్ దిస్ హాస్పిటల్, డాక్టర్ శిల్పాస్ హాస్పిటల్. థ్యాంక్ యూ అండి.